we believe, all things are possible. మరి మనందరికీ తెలుసు బైబిల్ అనేది టోటల్ గా అది ఉపమాన రీతిగా చెప్పబడింది. కాబట్టి ఇక్కడ ఆయన మరి తన కార్యాలను ఆయన ఉపమాన రీతిలో మాట్లాడుతున్నాడు. ఆయన ఉపమానం లేక ఆయన ఏది బోధించలేదని చెప్పబడుతున్నది. హల్లెలూయా. మరి పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు తన దాసులను అంటే ఈ పాత నిబంధన దాసులిల్లు అంటే ప్రవక్తలు. మరి దేవుడు ఎవరిని పంపించాడు? ప్రవక్తలను పంపించాడు. ఆయన ముందుగా తన దాసులను రప్పించుటకు తన దాసులను పంపినప్పుడు వారు రానోళ్ళకపోయిరి. ఇర్మియాను పంపించాడు, యెహెజ్కేలును పంపించాడు, ఆ విధంగా యోహానును పంపించాడు. కానీ వారు ఆయన మాట వినలేదు. నిజమేనా? మరి ఆ యెషయాను వారు వినలేదు. మరి దేవుడు తన పంట కొరకు మరి ఆయన ప్రవక్తలను పంపించాడు. ఆయన వినలేదు. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధించబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. ఇప్పుడు ఆయన 3 రకాల ప్రజలను పంపిస్తున్నాడు. ఆయన ఒకరేమో ప్రవక్తలు, మరొకరేమో అపోస్తలులు. వింటున్నారా? చదవండి. ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడు అతడు పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి రాజమార్గం అనగా దేవుని యొక్క వాక్యం. కాబట్టి తన దాసులను ఎట్లా పంపిస్తాడు? ఆయన తన యొక్క వాక్యంతో పంపిస్తాడు. ఆయన రాజమార్గం అనగా పరలోకానికి నేనే మార్గం అన్నాడు. ఆయన మాట్లాడండి సార్, మీరు ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కాదు. చెప్పినా కానీ మరి మాట్లాడకపోతే దేని ఉపయోగం ఏంటిది? నేనొక్కడనే మాట్లాడుకునే దాని కాదు కదా ఇది. హల్లెలూయా. రాజమార్గం అనగా నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప. కాబట్టి భూలోకం నుంచి పరలోకానికి ఒక రాజమార్గం ఉన్నది. ఆ రాజమార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి నువ్వు సిఎస్ఐ ద్వారా నువ్వు పోలేవు, బాప్టిస్ట్ ద్వారా పోలేవు, హెబ్రోను ద్వారా పోలేవు, ఏ ఈస్ట్ ద్వారా నువ్వు పోలేవు. కానీ ఒకే ఒక రాజమార్గం ఉన్నది. అదే దేవుని యొక్క వాక్యము, అదే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన తన రాజమార్గాన్ని తెరిచాడు. ఆయన అదే వాక్యమై ఉన్నది. అయితే ఆ యొక్క మరి ఒక కేక వినబడుతున్నది. వినబడినప్పుడు బుద్ధి గల కనికలు లోపలికి వెళ్ళిపోయారు. కానీ బుద్ధి లేని కనికలు ఏం చేశాయి? తమ దివిటీలను బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేశాయి. వారి దివిటీలను ఎక్కడ బాగు చేసుకోవాలనుకున్నారు? వారు బ్యాప్టిస్టులోనే ఉండి తమ దివిటీలని వెలిగించాలనుకున్నారు. కానీ అది బ్యాప్టిస్టులో వెలగదు. నీ దివిటి వెలగాలంటే నువ్వు బయటికి రావాలి. హల్లెలూయా. నీ దివిటి వెలగాలంటే నువ్వు సిఎస్ఐ నుంచి బయటికి రావాలి, బ్యాప్టిస్ట్ నుంచి బయటికి రావాలి, ఆ పెంతెకోస్తు నుంచి బయటికి రావాలి, ఆ హోసన నుంచి బయటికి రావాలి. కానీ అందుకొరకే వాటిని కన్యకలే, కానీ అందుకొరకే వాటికి బుద్ధి లేని కన్యకలు అని పేరు పెట్టారు. ఎందుకు? వారు ఈరోజు ప్రజలు పరలోకానికి పోవాలని ఆశ ఉన్నది. కానీ ఎక్కడి నుంచి పోవాలనుకుంటున్నారు? వారి సమస్యలో నుంచి. నాయన అవునా కాదా? వారి సమస్యలో నుంచి పోవాలని ప్రయత్నం చేస్తున్నారు. హల్లెలూయా. వారు తమ సమస్యలలో తమ దివిటీలను చక్కదిద్దుకోవాలని అనుకున్నారు, కానీ అది అవ్వదు. అప్పటికి ఆలస్యం అయిపోయింది. అందుకొరకే దేవుడు బయటికి పిలుస్తున్నాడు. ఆయన
హల్లెలూయా. బయటికి వస్తే నీకు నూనె దొరుకుతుంది. నీ బ్యాప్టిస్ట్ లో దొరకదు, నీ ప్రెస్బిటేరియన్ లో దొరకదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవండి సార్. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెళ్లి విందుకు పిలువుడని. పెళ్లి విందుకు. హల్లెలూయా. పెళ్లి విందు అనగా ఆ ప్రతి కాలంలో ఇవ్వబడిన వర్తమానం. పెళ్లి విందంటే నిజంగా ఏదో పెళ్లి జరుగుతున్నాడు అర్థం కాదు. ఆయన ఉపమానంగా మాట్లాడుతున్నాడు. ఆయన పెళ్లి విందు అనగా మరి 7 సంఘకాలాలు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏ పెళ్లి విందులో ఉన్నాం? 7వ దినపు పెళ్లి విందులో మనం ఉన్నాం. 7వ దూత ద్వారా వచ్చిన పెళ్లి విందులో మనం ఉన్నాం. నిజమేనా? చదవండి. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడి వారినందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో. ఇప్పుడు ఎవరిళ్ళు? ప్రవక్తలను పంపించాడు ఆయన. అపోస్తలుడు నిరాకరించినందున ఆయన వేరొక సేవకులను పంపించాడు ఆయన. వారే 7 వర్తమానికులు. వీళ్ళు మరి అందరిని పోగు చేశారు. నిజమేనా? హల్లెలూయా. చదవండి. మంచివారినేమి చెడ్డవారినేమి తమకు కనబడే వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి. చూడండి, ఇప్పుడు ఆయన ఒక మాదిరిగా ఉదాహరణకు చెప్తున్నాడు ఆయన. మరి ఆ పెళ్లిశాలలో ఆ పెళ్లి విందును చూడడానికి వచ్చాడు రాజు. అప్పుడు ఆయన ఒకరిని చూస్తున్నాడు, పెళ్లి వస్త్రం లేని ఒకరిని చూస్తున్నాడు. హల్లెలూయా. స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చి అడుగగా. పెళ్లిశాలకు వచ్చావనేది ప్రాముఖ్యం కాదు. నువ్వు లోపలికి ఎట్లా ప్రవేశించాలి? ఆ ప్రత్యేకమైన పెళ్లి వస్త్రము చేత. నీకేం కావాలి? ప్రత్యేకమైన పెళ్లి వస్త్రం కావాలి. హల్లెలూయా. ఈ వస్త్రం లేకపోతే నువ్వు పెళ్లిశాలలోకి వచ్చినా అది దండగే, మరలా నువ్వు బయటికి త్రోసివేయబడతావు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు రాజు దేన్ని చూడగొడుతున్నాడు? ఆయన ఆ ప్రత్యేకమైన పెళ్లి వస్త్రాన్ని. హల్లెలూయా. ఇప్పుడు ఈ పెళ్లి వస్త్రం ఏమై ఉండాలి? నీ గడియ వర్తమానమై ఉండాలి. నీ గడియకు పడిన పరిశుద్ధాత్మై ఉండాలి. వస్త్రం అనగా ఆ యొక్క రూపాంతరపు కొండపైన ఆయన వస్త్రం ఏ విధంగా మారింది? అది దగదగ మెరిచే తెల్లని వస్త్రంగా ఉన్నది. ఆ పెళ్లి వస్త్రం ఏదో కాదు కానీ అది పరిశుద్ధాత్మై ఉన్నది. కాబట్టి నీవు ఆ పెళ్లి విందులో ఉండాలంటే నీకు తప్పకుండా పరిశుద్ధాత్మ కావాలి. హల్లెలూయా. అందుకొరకే ప్రవక్త అన్నాడు, ఇంకా ఎవరైనా పరిశుద్ధాత్మను పొందుకుని వారు ఉన్నట్లయితే ఇదిగో ఈ దినమే మీకు ఇవ్వబడిన దినము, మీరు పరిశుద్ధాత్మను పొందుకొనుడి. హల్లెలూయా. కాబట్టి మనము ఏదో వచ్చామని కాదండి. హల్లెలూయా. మంచి వారితోనూ చెడ్డవారితోనూ పెళ్లి విందు నింపబడుతుంది. కానీ ఇప్పుడు ఏం చేయాలా? పెళ్లి వస్త్రంతో మనం అలంకరించబడాలి. కాబట్టి పెళ్లి వస్త్రం ఉందా లేదనేది ప్రాముఖ్యమైన కార్యం. మనం వారం వారం చర్చికి వెళ్తున్నామా లేకపోతే ఏదో మతభక్తి చేస్తున్నాం అనేది కాదు, కానీ మనకు పెళ్లి వస్త్రం ఉందా లేదా అనగా పరిశుద్ధాత్మ ఉందా లేదా. హల్లెలూయా. అందుకొరకే ఆ రూపాంతరపు కొండపైన ఆయన ఆ యొక్క తెల్లని వస్త్రంతో అలంకరింపజేశాడు. ఆయన ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను. హల్లెలూయా. ఈయన మాట వినుడి. ఆయన బాప్తిసం పొందినప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ ఆకారంలో, ఆ పావురపు ఆకారంలో వచ్చి ఆయన ఆ యొక్క కుమారుని నింపాడు. ఆయన నిజమైన అలాగనే నిన్ను నన్ను ఆయన నింపుతాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే పౌలు గారు ఏమడిగాడు? మీరు విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందితిరా. హల్లెలూయా. అయ్యా మేము చర్చికి వెళ్తున్నాం కానీ పరిశుద్ధాత్మ కార్యము మాకు అక్కర్లేదనంటే నువ్వు ఒక రోజు రాజు చేత గెంటి వేయబడతావు. అక్కడ ఏముంటది? పళ్ళు కొరుకుటయు ఏడుపును ఉంటది. కాబట్టి సోదరి సోదరులారా, పరిశుద్ధాత్మ అనేది మనల్ని ఆ యొక్క వాక్యంతో స్థిరంగా నిలబెట్టేది. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ లేనట్లయితే ఏదో ఒక రోజు నీవు
తప్పిపోతావు. ఆమేన్. అందుకొరకే పరిశుద్ధాత్మ కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మరి మా ఇంటిలో ఆ యొక్క యేసుప్రభు ఫోటో ఉన్నది, మా ఇంట్లో ప్రవక్త ఫోటో ఉన్నది, మా ఇంట్లో చాలా ఖరీదైన బైబిల్ ఉన్నాయి, మా ఇంట్లో చాలా ఖరీదైన వర్తమాన పుస్తకాలు ఉన్నాయి. అయితే నీవు ఫోటో ఉన్నంత మాత్రాన దేవుని నీవు కలిగి ఉన్నట్టు కాదు. హల్లెలూయా. నిజమేనండి? ఈ బైబిల్ గ్రంథము నీ ఇంటిలో ఉన్నంత మాత్రాన నీవు దేవుని కలిగి ఉన్నట్టు కాదు. హల్లెలూయా. ఈ గ్రంథము నీ ఇంటిలో ఉంటే నువ్వు ఆ గ్రంథకర్తను నువ్వు కలిగి ఉన్నావని అర్థం కాదు. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథం అనేది అందరి ఇంట్లో ఉంది. ఇది నిజమేనా? కానీ ఇప్పుడు మనం బైబిల్ గ్రంథం ఎంత తెలుసు అనేది కాదు. ఇప్పుడు ఆ గ్రంథమును రచించిన ఆయన, దాన్ని రాసిన ఆయన మనలో ఉన్నాడా లేడా అనేదే ప్రాముఖ్యమైన కార్యం. హల్లెలూయా. అందుకొరకే ప్రవక్త ప్రార్థించేటప్పుడు ఏమని ప్రార్థన చేసేవాడు ఆయన? ప్రభువా, ఆ గొప్ప గ్రంథకర్త అయిన పరిశుద్ధాత్ముడే వచ్చి మాకు దీనిని విప్పాలని, మాకు బయలుపరచాలని. హల్లెలూయా. ఎందుకు? దీన్ని రాసినది ఎవరంటే పరిశుద్ధాత్ముడు రాశాడు. కాబట్టి నీ మానవ తలంపుతో నువ్వు చదివితే నీకు అర్థం కాదు ఇది. కాబట్టి ఇది నీకు ఓపెన్ కావాలంటే ఎవరైతే రాశారో ఆయనే నీలోనికి రావాలి. నిజమేనా? ఈరోజు ఇక్కడ కూర్చున్న చాలా మందికి బైబిల్తో పరిచయం ఉంది, కానీ బైబిల్ రాసిన ఆయనతో పరిచయం లేదు. దీన్ని రాసింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు నీలోనికి రావాలి. నీ ఇంటిలో బైబిల్ ఉన్నంత మాత్రాన ఆయన నీ లోపల ఉన్నాడని అర్థం కాదండి. హల్లెలూయా. నిజమేనా? ఇప్పుడు ఇది ఒక పెళ్లిశాల లాంటిది. ఇందులోనికి మంచివారు చెడ్డవారు అందరూ వస్తారు. కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? లోపలికి వెళ్ళక ముందు ఆయన ఆ యొక్క పెళ్లి వస్త్రాలతో అలంకరిస్తాడు ఆయన. అదే పరిశుద్ధాత్మ ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? కాబట్టి ఇప్పుడు మనకు గ్రంథము మనకు ఎంత మంచిది ఉందనేది కాదు, కానీ ఆ గ్రంథకర్త, ఆ గ్రంథమును రాసిన ఆయన మనలో ఉన్నాడా లేడనేది ప్రాముఖ్యమైన కార్యం. ఒకసారి మనం చూద్దాం. పౌలు గారు ఏమంటున్నాడు? రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. రోమాపత్రిక 8:9. 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల. హల్లెలూయా. ఇప్పుడు ఏది ప్రాముఖ్యమైనది? మన ఇంట్లో ఎన్ని పటాలు ఉన్నాయి, ఎన్ని బైబిల్ ఉన్నాయి అది కాదు. నిజమేనా? పౌలు గారు దాని గురించి మాట్లాడలేడు ఆయన. కానీ మన లోపల ఇప్పుడు ఎవరు ఉండాలి? ఆ గ్రంథమును రాసిన ఆయన ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని, ఆత్మ స్వభావం గలవారే గాని. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఆత్మ స్వభావాన్ని ధరించాలి. ఇప్పుడు మన తల్లిదండ్రుల ద్వారా ఎట్లయితే శరీరాన్ని మనం ధరించామో, అలాగనే యేసుక్రీస్తుకు జన్మించడం ద్వారా మనం ఆత్మ స్వభావాన్ని ధరిస్తాం. ఆత్మ ఏం చేస్తుంది? ప్రతి వాక్యానికి లోబడుతుంది అది. హల్లెలూయా. కాబట్టి నీవు ఇంతకాలం చర్చికొచ్చి ఇప్పుడు ఆగిపోతున్నావంటే నీలో ఏం లేదు. అంతకాలం వచ్చిందంత దండగది. అంటే నీ లోపల పరిశుద్ధాత్ముడు ఇంతకాలం లేడు. లేనందున నువ్వు ఏమయ్యావు? గాలి గట్టిగా వీచినప్పుడు ఎగిరిపోతావు. ఏదో ఒక రోజు మిత్రమా, సోదరి, నువ్వు పరిశుద్ధాత్మను కలిగి లేకపోతే నీ నాటకాలు, నీ డ్రామాలు ఏదో ఒక రోజు దేవుడు ఎండగడతాడు. నిన్ను ఆయన చూపిస్తాడు ఆయన బయటికి. కాబట్టి మన లోపలికి ఆ దేవుడే రావాలి. ఆ పరిశుద్ధాత్మ నుంచి నివాసం చేయాలి. అప్పుడే నువ్వు నిజమైన దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. పౌలు గారు దాన్నే రాస్తున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఇక మనం ఏ మనిషి మాటకు లోబడం మనం. హల్లెలూయా. మనుషుల మాటకు లోబడే కాలం పోయిందిగా. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మ చేత నడిపించబడతావో, ఇక నువ్వు ఏ మానవ స్వరానికి ఆమెనని చెప్పవు, కానీ నీవు దేవుని వాక్యానికి ఆమెను చెప్తావు. దేవుని వాక్యానికి సరెండర్ అవుతావు. అందుకొరకు ఆయన బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పావుల శరీరాకారంతో దిగి వచ్చినప్పుడు ఆయన ప్రతి వాక్యానికి ఆయన లోబడ్డాడు. ఆయన తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. హల్లెలూయా. ఆయన పోయి ప్రార్థన చేశాడు. ఆయన తండ్రి, నీ చిత్తం అయితే పాత్రను తొలగించమన్నాడు. మరలా ఏం చేశాడు ఆయన? తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక.
కాబట్టి నిన్ను వాక్యానికి పూర్తిగా లోబర్చేది పరిశుద్ధాత్మే ఉన్నది. అందుకొరకే ప్రవక్త ఎందుకన్నాడు కొద్ది మంది మాత్రమే ఎత్తబడతారని? ఎవరెత్తబడతారు? ఎవరైతే ఆత్మను కలిగి ఉంటారో, ఎవరైతే ఆత్మ చేత నడిపించబడతారో, హల్లెలూయా, వారు మాత్రమే ఎత్తబట్లోకి వెళ్తారు. ఇప్పుడు మనము దగ్గరికి వచ్చేసాం, సరిహద్దుకు వచ్చేసాం. ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే మనము ఆవలి గట్టుకు వెళ్ళిపోతాం. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వారు కూడా దగ్గరికి, సరిహద్దు దగ్గరికి వచ్చారు. అక్కడే వారు తేలిపోయి అరణ్యంలోనే నశించిపోయారు. కానీ సోదరులారా, మీరెవరు ఆ విధంగా ఉండకూడదు. ఇంకా కొన్ని దినాల్లో మనం ఎత్తబడబోతున్నాం. మన శరీర మార్పు జరగనే ఉన్నది. ఆ మహిమ కొరకు మనం సిద్ధపడదాం. దాని కొరకు నువ్వు సిద్ధపడాలంటే నీ లోపల ఆయన రావాలి. ఈ గ్రంథకర్త నీలోనికి రావాలి. హల్లెలూయా. మరి నా మాటలు ఆత్మయు జీవంనై ఉన్నవి. కాబట్టి ఆ వాక్యానికి జీవాన్నిచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఈ వాక్యము మరి సజీవంగా నీలోనికి రావాలంటే ఆయనే ఆత్మగా నీలోనికి రావాలి. మరి ఆ యొక్క యోహాను సువార్తలో ఏమని చెప్పబడింది? ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆయన పాపమును గురించి ఒప్పింపజేస్తాడు, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. నీతి అనగా ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానం. ఈ దినపు వర్తమానాన్ని నీ చేత జీవింపజేసేదే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అయితే నీ లోపల పరిశుద్ధాత్మ లేకపోతే ప్రతి గాలోడు చెప్పిన మాట నీవు సరెండర్ అవుతావు. కానీ ఏ వర్తమానం అయితే పరిశుద్ధాత్మ ఇచ్చాడో, నిజమేనా? ఈ గడియ వర్తమానం ఇచ్చింది ఎవరు? నిజమేనా? ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు ఈ వర్తమానం మన ఇంట్లో ఎన్ని ఉన్నాయనేది ముఖ్యం కాదు. ఈ వర్తమానం ఇచ్చిన పరిశుద్ధాత్మ మన లోపల ఉన్నాడా లేడనేది ప్రాముఖ్యమైన కార్యం. ఈ యొక్క వర్తమానం ఇచ్చిన పరిశుద్ధాత్మ మన లోపల ఉంటే దీనికి విరోధంగా మనం ఎట్లా మాట్లాడతాం? హల్లెలూయా. ఇక ప్రభురాత్రి భోజనం లేదని మనం ఎట్లా అంటాం? హల్లెలూయా. ఈ వర్తమానంలో ఉన్న ఈ వర్తమానాన్ని ఇచ్చింది ఎవరు? గొప్ప పరిశుద్ధాత్ముడు. నమ్ముతున్నారు అందరూ? అదే ఈ యొక్క వర్తమానంలో ఉన్న పరిశుద్ధాత్మ నీలో ఉన్నట్లయితే, హల్లెలూయా, ఆయన వచ్చి ఏం చేశాడు? ఆయన వచ్చి సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధించక నా వాటిలోని తీసుకొని బోధించును. ఇది ఎవరిది? ఆయనది, గ్రంథకర్తది. హల్లెలూయా. పరిశుద్ధాత్మది. పరిశుద్ధాత్మ వచ్చి మరలా దీంట్లో విషయాలే చెప్తాడు, దీనికి వేరుగా నీకు బోధించాడు. హల్లెలూయా. నిజమేనా? మరి బైబిల్లో ఆ యొక్క ప్రవచనం ఉంటుంది, దాని యొక్క నెరవేర్పు ఉంటుంది. హల్లెలూయా. మరి దాన్నే టైప్ అన్నారు, యాంటీ టైప్ అన్నారు. కాబట్టి బైబిల్లో ప్రవచనం ఉంటుంది, దాని యొక్క నెరవేర్పు ఉంటుంది. మరి ఈరోజు ప్రజలు ఎందుకు తప్పిపోతున్నారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిసం పొందుడి, లేకపోతే ఇచ్చుచు అని అన్నాడు ఆయన. అదేంటిది? అది ప్రవచనం. అది కానీ దాని నెరవేర్పు ఎప్పుడు జరిగింది? పెంతెకోస్తు పండుగ దినాన. హల్లెలూయా. మరి యెషయా 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కరుణని ప్రవచించాడు ఆయన. ఆ ప్రవచనము మరి ఆ యొక్క యేసుక్రీస్తులో, ఆ మరియలో అది నెరవేర్పు జరిగినప్పుడు వారు ఆ ప్రవచనాన్ని పట్టుకోలేకపోయారు. ఈరోజు కూడా అంతేనా? అదే విధంగా ప్రజలు ఉన్నారు. హల్లెలూయా. అందుకొరకే సంఘ శాఖలకు వారి ఇంటిలో చాలా లావు బైబిల్ ఉంటాయండి. మరి వ్యాఖ్యాన గ్రంథాలు వారి దగ్గర ఉంటాయి. మీ దగ్గర ఏముంటుంది? హల్లెలూయా. మరి అవి కొంటున్నారు కాబట్టి అవి నడుస్తున్నాయి. అంటే దీని గురించి ఫలానా అయ్యగారు ఏం చెప్పాడు, ఫలానా అయ్యగారు ఏం చెప్పాడు. నిజమేనా? అయితే ఏ అయ్యగారు ఏం అనువాదం చేశాడని కాదు, పరిశుద్ధాత్ముడు ఏం అనువాదం చేశాడు అది మనకు కావాలి. వారికి మానవులు చేసిన వ్యాఖ్యానాలు ఉన్నాయి, కానీ మనకైతే మన వ్యాఖ్యానకర్త ఎవరు? గొప్ప పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఆయన తన వాక్యానికి తానే సొంత అనువాదకుడై ఉన్నాడు. కాబట్టి మన లోపల ఉండి ఆయన ఆ వాక్య నిజార్థాన్ని ఆయనే ఇస్తాడు. కాబట్టి నువ్వు ఎక్కడికి పరిగెత్తవలసిన అవసరం లేదు. ఓకే. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని. మీ లోపల మరి పరిశుద్ధాత్మ ఉందో లేదో నాకు తెలియదు, కానీ అయితే అది ఉంటే మీరు ఏ విధంగా ఉంటారు?
ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. ఎవడైనను, హల్లెలూయా, పురుషులైనా స్త్రీలైనా. నిజమేనా? ఎందుకు పరిశుద్ధాత్మ కావాలి? నిన్ను వాక్యంతో అది నిలబెడుతుంది. హల్లెలూయా. పరీక్ష సమయంలో నిన్ను అటు ఇటు పోనీయకుండా నిన్ను అక్కడే కరెక్ట్గా వాక్యంతో నిలబడు అని చెప్పేదే పరిశుద్ధాత్మ. కానీ పరిశుద్ధాత్మ లేకపోతే ఏమవుతావు? శోధన సమయంలో తేలిపోతావు. అందుకొరకే పరిశుద్ధాత్మ కావాలి. హల్లెలూయా. మనం పాస్టర్ పైన అలిగేది, సంఘం పైన అలిగేది ఈ పరిశుద్ధాత్మ లేని వాడు చేసే కార్యాలు ఇవి. కానీ పరిశుద్ధాత్మ ఉంటే అతడు వాక్యంతో నిలబడతాడు. అందుకొరకు పరిశుద్ధాత్మ కావాలనా? పాస్టర్ పైన మనం ఆధారపడడానికి లేము. అయితే మన లోపల పరిశుద్ధాత్మ కావాలి. ఎవడైనా సరే, పౌలు గారు అంటున్నాడు, నువ్వు మంత్రివైనా బికారివైనా ఎవరనేది నాకు ముఖ్యం కాదు, కానీ ఎవడైనను, హల్లెలూయా, నిజమేనా? ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. వాడు ఆయన వాడు కాడు. మరి మనం ఆ 18వ అధ్యాయంలో అపోస్తల కార్యములు ఆ గొప్ప బ్యాప్టిస్ట్ బోధకుడు ఎవరు? ఆ అపోల్లో. మరి ఆయన క్రీస్తుని గురించి గట్టిగా బోధిస్తున్నాడు. అయినా కానీ ఇంకా ఆయన లోపల పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ లేకున్నా కానీ నువ్వు గట్టిగా బోధిస్తావు. హల్లెలూయా. ఆయన మాటలు వినడానికి కూడా కొందరు విశ్వాసులు ఉన్నారు. నిజమే. అందుకొరకు ఈరోజు సంఘ శాఖలు వారికి పరిశుద్ధాత్మ లేకపోయినా, ఆ పాస్టర్కి లేకపోయినా, విశ్వాసులు లేకపోయినా వారు ఒక పాస్టర్గా చలామణి అవుతున్నారు, విశ్వాసులకు చలామణి అవుతున్నారు. అలాగనే నీవు కూడా విశ్వాసిగా చలామణి కావచ్చు. నిజమేనా? అయితే ఇప్పుడు మనకేం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని. పాపం అనగా ఏంటిది? అవిశ్వాసమే పాపం. దేని పట్ల అవిశ్వాసం? వాక్యం పట్ల. హల్లెలూయా. పాపం అంటే ఏదో చుట్టా బీడి సిగరెట్ అది కాదండి, వ్యభిచారం అది కాదండి. అవి అవిశ్వాసం యొక్క లక్షణాలు అవి. హల్లెలూయా. నువ్వు అవిశ్వాసి కాబట్టే ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటావు. కానీ ముందు నువ్వు ఎక్కడ పాపివి? అవిశ్వాసాన్ని బట్టి పాపివి. నిజమేనా? ఇవి చేస్తున్నందున నువ్వు అవిశ్వాసివి కాదు, అవిశ్వాసివి కాబట్టే ఇవన్నీ చేస్తావు. ఇప్పుడు అర్థమవుతున్నదా? హల్లెలూయా. కాబట్టి అవ్వ టోటల్ వాక్యాన్ని తప్పని చెప్పలేదు ఆమె. కానీ ఒక చిన్న గొలుసును ఒక్క మాటను ఆమె నమ్మనందున అన్ని నమ్మింది, కానీ ఒక్క మాటను ఆమె ఏమవుతుందిలే అని అవిశ్వాసం ఉంచింది. టోటల్గా అందుకొరకు ఈరోజు మనందరికీ మరణం వచ్చింది. పాపంలో వచ్చే జీతం మరణము. పాపంలో వచ్చే జీతం. నిజమేనా? ఈరోజు నువ్వు ఒక్క వాక్యాన్ని నమ్మకపోతే నువ్వు ఎక్కడ కూర్చొని ఉన్నావు? మరణంలో కూర్చొని ఉన్నావు. హల్లెలూయా. పాపంలో వచ్చే జీతం మరణమై ఉన్నది. నువ్వు ఒక మానవుని యొక్క మాటకు లోబడినప్పుడు నువ్వు మరణం యొక్క అంచులో ఉన్నావు, లేదా మరణం యొక్క చేతిలో ఉన్నావు. చదవండి. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గానే మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. ఇప్పుడు ఇది జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు యేసుక్రీస్తుని లేపింది ఎవరు? ఆ యొక్క గొప్ప ఆత్మ. హల్లెలూయా. ఆ ఆత్మ కనుక లేనట్లయితే యేసుక్రీస్తు యొక్క శరీరం సమాధిలోనే కుళ్ళిపోయేది. హల్లెలూయా. అలాగనే యేసుక్రీస్తును ఏ ఆత్మ అయితే లేపిందో, క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ. క్రీస్తు యేసును లేపింది ఎవరు? అది దేవుని యొక్క ఆత్మ. అది హల్లెలూయా. ఆ రోజు క్రీస్తు అనే శరీరంలో జీవించేది ఆ శరీరాన్ని పైకి లేపింది. ఈరోజు మన శరీరాలను కూడా పైకి లేపాలంటే అదే యేసుక్రీస్తులో నివసించిన అదే ఆత్మ. అది 2000 సంవత్సరాల క్రితం దిగి వచ్చింది. అది ఇంకా అది మన మధ్యలోనే ఉన్నది, ఇంకా అది ప్రపంచంలోనే ఉన్నది. దాన్ని మనం అందరం పొందుకోవాలని మనకు ఆయన అందుబాటులో ఉన్నాడు. ఆయన హల్లెలూయా. దాన్ని స్పష్టంగా చదవండి సార్. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. ఇప్పుడు మనం అందరం ఎందుకున్నాం ఇక్కడ? ఏ విధంగా అయినా సరే మృతుల్లో నుంచి బయటికి రావాలి. కానీ ఏ విధంగా ఏదో విధంగా రాలేవు నువ్వు. కానీ ఎట్లా వస్తావు? ఒక నియమం ఉన్నది.
క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ నీలో ఉంటే, హల్లెలూయా, అది ప్రాముఖ్యమైన కార్యం. అది నిజమేనా? ఈ ఆత్మ లేనందున నీకు బుధవారం రావాలనిపించదు, ఆదివారం రావాలనిపించదా, ఇప్పుడేం పోతాంలే, ఇక తర్వాత చూద్దాంలే, దేవుని కార్యాల పట్ల నీకు శ్రద్ధ ఉండదు. ఎందుకు కారణం? ఆత్మ లేదు. కానీ ఎప్పుడైతే ఆయన దేవుని ఆత్మ చేత నింపబడ్డాడో, ఆయన సువార్తను బోధించాడు, ఆయన ప్రార్థన చేశాడు, ఆయన దేవుని వాక్యం కొరకు మరణించడానికైనా వెనకాడలేదు ఆయన. ఎందుకు ఆ విధంగా ఆయన చేత చేయించింది ఏది? అదే దేవుని యొక్క ఆత్మది. హల్లెలూయా. నీకు ఇంకా వర్తమానం ఒక్క పేజీ కూడా చదవాలనిపించట్లేదు. ఎందుకని? నీ లోపల ఈ వర్తమానం ఇచ్చిన పరిశుద్ధాత్మ లేడు. హల్లెలూయా. నిజమేనా? అదే ఈ యొక్క వర్తమానం ఇచ్చిన పరిశుద్ధాత్మ నీ లోపలికి వస్తే అప్పుడు నువ్వు ఈజీగా చదువుతావు. మరి అదేవిధంగా ఈ బైబిల్ గ్రంథాన్ని రాసిన అదే పరిశుద్ధాత్మ నీలోనికి వస్తే అప్పుడు నువ్వు ప్రతి వాక్యాన్ని, ప్రభు ఎంత అద్భుతంగా ఉంది నీ వాక్యం, ఎందుకు మనం వాక్యం చదవలేకపోతున్నాం, ఎందుకు వర్తమానం చదవలేకపోతున్నాం? హల్లెలూయా. ఆయన మనలో లేనందున. కాబట్టి లేకుండా నువ్వు చేసే భక్తి దేనికది? శుద్ధ దండగది. హల్లెలూయా. చదవండి సార్. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. అది. హల్లెలూయా. ఎవరట లేపేది? పాస్తరా? ప్రవక్తనా? ఎవరు లేపేది? మన మృతమైన దేహాలను తిరిగి లేపేది అదే పరిశుద్ధాత్మ. క్రీస్తు యేసులో నివసించిన అదే ఆత్మ ఈరోజు సంఘంలో ఉండే ప్రతి వ్యక్తిలో రావాలి, ప్రతి పురుషుల్లో రావాలి, ప్రతి స్త్రీలోనికి రావాలి. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ నీలో ఉంటే సహోదరి, అది ఆ పరిశుద్ధాత్మని జుట్టుపైన ఎంత మాత్రమును కత్తెరను తీసుకొని పోదది. అదే పరిశుద్ధాత్మ నీలో ఉంటే నిన్ను ఎన్నడూ అది మేకంశాలకు నడిపించదు. అది నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే వాక్యంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. నిజమేనా? వాక్యము తనకు తానుగా విరోధపడదు. నిజమేనా? ఏ ఇల్లు అయినా తనకు తానుగా విరోధంగా ఏర్పడితే ఆ ఇల్లు ఉంటుందా? అది నిలువున కూలిపోతుంది. హల్లెలూయా. చదవండి. కాబట్టి సహోదరులారా, మళ్ళీ చదవండి ఆ మాటను. 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. మరి నివాసం చేస్తున్నాడు ఆయన. ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు ఆయన నాలో ఉన్నాడు? అందుకొరకు నేను వర్తమానం చాలా మాధుర్యంగా చదువుతున్నాను, వాక్యాన్ని మాధుర్యంగా చదువుతున్నాను. నేను బైబిల్ చదవట్లేను అని మనం అంటామా? వర్తమానం చదవట్లేమని మనం అంటామా? ఎందుకు? నీ చేత చదివింపజేసేది పరిశుద్ధాత్మ, నీ చేత వర్తమానం చదివించేది పరిశుద్ధాత్మ, నీ చేత ప్రార్థన చేయించేది పరిశుద్ధాత్మ. అందుకొరకే పౌలు గారు ఎక్కడికి పోయినా ఆయన ఏం అడిగేవాడు? ఆయన, మీరు విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందితిరా. హల్లెలూయా. అందుకొరకే ఆ మొదటి సంఘకాలం పరిశుద్ధాత్మను పొందడం ద్వారా వారు ఆస్తులు పోయినా పెద్దగా వారు బాధపడలేదు, వారు తిండి దొరక్కపోయినా బాధపడలేదు. కానీ మనము అన్ని సౌకర్యాలు ఉన్నా కానీ మనకి ఎక్కడా సాటిస్ఫైడ్ లేదు. మనకు అసలు దేవుడు మనల్ని రక్షించాడన్న సంతోషం ఎవడైనా ధైర్యంగా వచ్చి చెప్తారా? చెప్పరు. ఎందుకంటే ఆ ఆనందమే లేదు అసలు ప్రజల్లో. ఎందుకు లేదు? ఆ పరిశుద్ధాత్మ లేనందున. హల్లెలూయా. నిజమేనా సార్? కాబట్టి ఇప్పుడు ఒకే ఒకటి మనకు కావాల్సింది, క్రీస్తు యేసులో ఏ పరిశుద్ధాత్మ అయితే ఉన్నదో, ఏ దేవుడైతే నివాసం చేశాడో, ఇప్పుడు ఆయన మనలో నివాసం చేయాలి. ఆయన చదవండి సార్, మళ్ళీ చదవండి. మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా. అందరు జాగ్రత్తగా గమనిస్తున్నారా? వాక్యాన్ని చూస్తున్నారా? సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. అది. కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు మనం తిరిగి లేవాలంటే, మన శరీర మార్పు జరగాలంటే ఇది ఊరికే జరగదు. ఇది నీ లోపల పరిశుద్ధాత్మ ఉంటేనే. నిజమేనా? మరి ఆయన ఊరికే లేచాడా? ఆయన లోపల దేవుడు నివాసం చేశాడు. కాబట్టి ఆ మృతులు ఎందుకు లేవబోతున్నారు? వారి లోపల దేవుడు నివసించాడు కాబట్టి. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. హల్లెలూయా.
ఇప్పుడు చూడండి ఆ యొక్క 2000 సంవత్సరాల క్రితం మరి వారందరి దగ్గర ధర్మశాస్త్రం ఉన్నదా? ఉన్నది అక్షరాల. వారికి ప్రవక్తల యొక్క ప్రవచనాలు ఉన్నాయా? ఉన్నాయి. వారికి దేవాలయాలు ఉన్నాయా? మరి వారికి ప్రార్థనా మందిరాలు ఉన్నాయా? ఉన్నాయి. కానీ ఆ వాక్యంలో వారికి బైబిల్ ధర్మశాస్త్రం ఉన్నది. కానీ ఆ ధర్మశాస్త్రం రాసిన ఆయన వారి లోపల లేడు కాబట్టి ఆ కాలపు ఆ వర్తమానం వారి ముందు కదలాడింది. హల్లెలూయా. మీరు లేఖనములందు నిత్యజీవం కలదని పరిశోధించున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. హల్లెలూయా. కానీ వారికి ఎంత దేవాలయాలున్నా, నిజమేనా, మరి అతిపెద్ద సొలొమోను కట్టిన మందిరం ఉన్నా, వారికి ఎంత మంచి ధర్మశాస్త్రం ఉన్నా, వారికి ఎంత బోధించే బోధకులున్నా, వారు ఆ గడియ వర్తమానాన్ని చూడలేకపోయారు. కారణం ఏదనగా వారి లోపల పరిశుద్ధాత్మ లేనందువలన. నిజమేనా? హల్లెలూయా. సరే చూద్దాం మనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. సరే జాగ్రత్తగా గమనించండి. అపోస్తల కార్యములు 2:24. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక. అది గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ఎవరిలో అయితే క్రీస్తు యేసులో ఉన్న పరిశుద్ధాత్మ ఉంటుందో అలాంటి ఏ స్త్రీనైనా మరణము బంధించజాలదు. హల్లెలూయా. మరి నిజంగా ఆ యొక్క సంసోను పైన ఆ నాజీరు ఉంటేనే ఏది కూడా ఆయనను బంధించలేకపోయింది. నిజమేనా? కానీ ఇప్పుడు మన పైన ఉన్నది నాజీరు కాదు కానీ, హల్లెలూయా, ఆ అసలైన బలవంతుడే మన లోపల రాబోతున్నాడు. ఆయనే నివాసం ఉంటున్నాడు. అప్పుడు నిన్ను ఏ సమాధి ఆపగలదు? ఏ దయ్యాలు నిన్ను ఆపగలవు? హల్లెలూయా. నిజమేనా? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక. అసాధ్యము. ఆయననే ఆపలేనప్పుడు నీలో ఆయనే ఉంటే నిన్నెట్లా ఆపగలదు సమాధి? హల్లెలూయా. అందుకే ప్రవక్త అన్నాడు, నిన్ను కాల్చవచ్చు, బూడిద చేయవచ్చు, నిన్ను ఎక్కడో సముద్రంలో వేయవచ్చు, కానీ నిన్ను దయ్యం ఏ విధంగా మార్చినా నీవు ఒకరోజు తిరిగి లేస్తావు. ఎందుకనగా నీ లోపల ఆ జీవింపజేసే శక్తి ఉన్నది. హల్లెలూయా. ఆ కదిలింపజేసే శక్తి నీ లోపల ఉన్నది. దానివల్ల నువ్వు తిరిగి లేస్తావు. లేనట్లయితే నీ ఆమెన్లు దండగా, నీ హల్లెలూయాలు దండగా. హల్లెలూయా. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. దేవుడు అంటే దేవుడు ఆత్మ గనుక. చెప్పండి, దేవుడు లేపాడట ఆయన్ని. దేవుడు లేపడం అంటే ఆత్మ లేపుట. హల్లెలూయా. నిజమేనా? నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అన్నాడు ఆయన. హల్లెలూయా. నీ లోపల ఆత్మ వచ్చినప్పుడు నీవు వాక్యం ఏకమవుతారు. నీవు వాక్యం వేరువేరుగా ఉండరుగా. ఎందుకు పరిశుద్ధాత్మ కావాలి? నిన్ను వాక్యంతో ఐక్యం చేసేదానికి, వాక్యంతో హత్తుకునేదానికి. వారిద్దరు కాదు కానీ వారు ఏక శరీరమై ఉన్నారు. ఆ ఆత్మ వచ్చి నేను వాక్యంతో పెనవేసుకునేటట్టు చేస్తుంది, వాక్యంతో నిలబడే విధంగా చేస్తుంది. కావాలందరికీ పరిశుద్ధాత్మ. ప్రభువా, ఒకవేళ నీ రాకడ జరిగితే నేను ఖచ్చితంగా విడవబడేవాడిని. ప్రభువా, నీవు నాకు కావాలి ప్రభువా అని ఈరోజు మనం ఒక తీర్మానంతో గట్టిగా ఆ పరిశుద్ధాత్మ కొరకు మనం మొరపెట్టాలి. హల్లెలూయా. చదవండి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి. దేవుడు అనగా ఆ యొక్క గొప్ప పరిశుద్ధాత్మ. నిజమేనా? మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. నిజమేనా? అందరు ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఆయన తిరిగి మన దేహాలను కూడా లేపాలంటే మనలో ఎవరుండాలి? క్రీస్తు యేసులో ఉన్న అదే ఆత్మ మనలోనికి రావాలి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. సరే, ఆ యొక్క ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు, 19-20 వచనాలు చదువుకుందాం. దయచేసి అందరూ బైబిల్ గ్రంథాన్ని చూడండి. ఎఫెసీ పత్రిక దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసము వలనైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. 1వ అధ్యాయము 19-20 వచనాలు.
ఆయన ఆ బలాతిశయము చేత చేత క్రీస్తును మృతుల నుండి లేపి. ఏంటిది ఆ బలం చెప్పండి? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అదే ఆ యొక్క జీవింపజేసే శక్తి ఎక్కడున్నది? ఆ పరిశుద్ధాత్మలో ఉన్నది. మృతమైన మన దేహాలను జీవింపజేసే శక్తి పరిశుద్ధాత్మ. తన బలాతిశయమును బట్టి ఆయన బలం ఎక్కడా చెప్పండి? ఆ యొక్క ఆత్మయే, దేవుడే ఆయన యొక్క బలమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి. బలాతిశయము చేత అనగా ఆ ఆత్మ చేత మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారం కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆ యొక్క సింహాసనం పైన కూర్చోబెట్టినది ఏది? ఆ గొప్ప బలాతిశయము, ఆ గొప్ప పరిశుద్ధాత్మ, ఆ గొప్ప తండ్రి యొక్క ఆత్మ ఉన్నది. కాబట్టి నిన్ను నన్ను ఆయన యొక్క సింహాసనంలో కూర్చోబెట్టాలంటే అదే క్రీస్తు యేసులో ఉన్న ఆత్మ మనలో ఉండాలి. హల్లెలూయా. సార్ మేము ఒకటి చేస్తాం ఒకటి చేయమంటే కాదండి. నీ లోపల పరిశుద్ధాత్మ అంటే నువ్వు ప్రతి వాక్యానికి ఒబే అవుతావు, ప్రతి వాక్యానికి ఆమేన్ అంటావు. ఇది కాదు అది కాదని చెప్పలేవు. హల్లెలూయా. అందుకొరకే నీవు ఏది కాదనకుండా ఉండాలంటే, ప్రతి వాక్యానికి లోబడాలంటే నీకు పరిశుద్ధాత్మ కావాలి. నిజమేనా? వారు ఆ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, ఆ యొక్క మంచి పరిశుద్ధులైన యాజకులు సైతం కేవలం వాక్యాన్ని చదివారు కానీ ఆ వాక్యంలో ఉన్న ఆత్మను వారు పొందుకోలేదు. హల్లెలూయా. వింటున్నారా వాక్యాన్ని? నేను చెప్పేది వాక్యమేనా? హల్లెలూయా. అందుకొరకు ఆయన ఏమన్నాడంటే, తనను నమ్మిన యూదులతో, వారు ఎవరు నమ్మారు? ప్రభువా నీవే మా బోధకుడవని యేసును నమ్మారు వాళ్ళు. అందుకొరకు అక్కడ రాయబడుతూ ఉన్నది మనకు బుద్ధి కలగడానికి. యేసు తనను నమ్మిన యూదులతో మీరు మీ తండ్రి అగు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. హల్లెలూయా. మా ప్రవక్త విలియం బ్రెనామ్ నువ్వు ఎంత గట్టిగా చెప్పు, అయినా కానీ ఇంకా నువ్వు దయ్యం బిడ్డగా ఉంటావు. మా దేవుడు యేసు ప్రభువు నువ్వు ఎంత గట్టిగా చెప్పవచ్చు, అయినా ఇంకా నువ్వు దయ్యపు కుమార్తెగా ఉంటావు. అందుకొరకు యేసు ఏమంటున్నాడు? తనను నమ్మిన యూదులతో మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అన్నాడు ఆయన. ఎందుకు? ఒక వాక్యాన్ని నమ్ముతున్నారు, ఒక వాక్యాన్ని నమ్మట్లేరు. సోదరుడా, నువ్వు ప్రతి వాక్యాన్ని నమ్మాలి, ప్రతి వర్తమానం నమ్మాలి. అప్పుడే నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. హల్లెలూయా. నేను మలాకి 3:7 నమ్మను సార్, నేను ఇవ్వను, నా ఆస్తిలో నుంచి ఆయనకి ఎందుకు ఇవ్వాలి? నేను ఆయన ముక్కు ముఖం తెలియదు, ఆయన కనబడడా, నేను నా దశమభాగం ఆయనకి ఎందుకు ఇవ్వాలంటే నువ్వు ఎట్లా విశ్వాసివి? హల్లెలూయా. ఎట్లా? నీ లోపల పరిశుద్ధాత్మ ఉన్నది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతి అనగా నీకోబడిన వర్తమానమే నీతి. హల్లెలూయా. వారికి ధర్మశాస్త్రం ఉన్నా ఇంకా వారు అపవాది సంబంధులే, వారికి దేవాలయాలున్నా వారు ఇంకా అపవాది సంబంధులే. మాకు మోసే ఉన్నాడని అన్నారు వాళ్ళు, అన్నారా? అయినా కానీ వారెవరు? అపవాది సంబంధులే. నువ్వు కూడా చెప్పొచ్చు, మాకు విలియం బ్రెనామ్ ఉన్నాడు, మాకు యేసు ప్రభు నిజమైన ఫోటో ఉన్నది, అయినా కానీ ఇంకా నీవు అపవాది సంబంధిగా ఉంటావు. సరే, మనం చూద్దాం. యోహాను సువార్త 7:19. యోహాను సువార్త 7:19. దయచేసి అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. మోసే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. అది వింటున్నారా? ఎందుకు? హల్లెలూయా. ఆ గడియ వర్తమానమును గ్రహింపజేసే పరిశుద్ధాత్మను వారు చేర్చుకోలేదు కాబట్టి. హల్లెలూయా. వారి చేతిలో మోసే ధర్మశాస్త్రం అయితే ఉన్నది. హల్లెలూయా. అయినా వారు దాన్ని గ్రహించలేదట, దాన్ని వారు గైకొనలేదట. అంటే చదివితే నీకు గైకొన్నట్టు కాదు సార్. హల్లెలూయా. మోసే ఏం రాశాడు ధర్మశాస్త్రంలో? నా వంటి ఒక ప్రవక్తను మీలో పుట్టించును అన్నాడు ఆయన. ఆ వాక్యం వాళ్ళ కళ్ళెదుట తిరిగింది, అది సజీవునిగా ఉన్నది. కానీ ఇప్పుడు వాళ్ళు చదువుతున్నారు కానీ ఆ వాక్యాన్ని ఎక్కడ పట్టుకున్నారు వాళ్ళు?
నిజమేనా? హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఇంత వాక్యం ఎంత చక్కగా ఉంది చూసారా? నీవు వాక్యాన్ని చేర్చుకున్నప్పుడే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్టుగా. నిజమేనా? వారెంత యెహోవా దేవుని ఆరాధిస్తున్నామని చెప్పినా వారింకా మీరు మోసే ధర్మశాస్త్రం మీకు ఇచ్చాను కానీ ఒకసారి చదవండి. మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? ఆయనను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. అది గైకొనడు అనగా దాన్ని మీరు పట్టించుకోవట్లేరు, దాంట్లో ఉన్న వాక్యాన్ని మీరు గ్రహించట్లేరు అంటున్నాడు ఆయన. నిజమేనా? మీరెందుకు నన్ను చంపజూచుచున్నారని వారితో చెప్పాను. మీరు ఎందుకు నన్ను చంపజూచున్నారని వారిని అడిగాను. అందుకు జనసమూహము నీవు దయ్యము పట్టిన వాడు. చూడండి, ఇప్పుడు ఎవరిని అంటున్నారు? ఈరోజు ఈ దయ్యాలు పట్టిన వాళ్ళందరూ మనల్ని అంటారు. వాక్యం చెప్పే పాస్టర్నే ఏమంటారు? దయ్యం పట్టినోడు అని అంటారు. ఎందుకంటే ఆ రోజు ఆ దయ్యం అట్లే అన్నది. సరే, 8వ అధ్యాయం 31 వచనం, 44 వచనం చదవండి. అదే యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? తరును నమ్మిన యూదులతో. నిజమైన ఆయన వారి స్వకీయులకు వచ్చాడు ఆయన, కానీ వారు ఆయనను చేర్చుకోలేదు, నమ్మలేదు. హల్లెలూయా. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశ నెరవేర్చగోరుచున్నారు. వాడి తండ్రి ఎవరంటే వాక్యానికి లోబడని వాడు. హల్లెలూయా. వాక్యానికి లోబడడం అంటే లూసిఫర్కి ఒక అభిషేకం ఉన్నది. ఏ అభిషేకం? అది పాటలు పాడడం కేవలం వాడి అభిషేకం. కానీ వాడు తన అభిషేకాన్ని ధిక్కరించి మరొకరి స్థానాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేశాడు. హల్లెలూయా. సోదరుడా, నీ లోపల దేవుడు ఏ అభిషేకం ఇచ్చాడు? వాక్యానికి లోబడే అభిషేకం ఇచ్చాడు. నీ స్థానంలో నీవు ఉండాలని కోరాడు ఆయన. హల్లెలూయా. కానీ ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఆ యొక్క అభిషేకాన్ని నిరాకరించి ఏదో 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 ఉన్నదని అనుకుంటున్నావు. అదే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చగోరుతున్నారు. అలాగనే కయీను కూడా ఎవడి సంబంధి? అపవాది సంబంధి. హల్లెలూయా. వాడి కళ్ళ ఎదుట వాక్యం రుజుపరచబడింది. ఏమని? దేవుడు అంగీకరించాలంటే ఆ బలిపీఠాన్ని కట్టి దానిపైన గొర్రె పిల్లను వధించాలి. అది వాడు కయీను చూశాడు. చూసినా కానీ దాన్ని చేయరా అంటే నా మార్గం నాకే, నేను ఎందుకు చేస్తా అట్లా? నా మార్గంలోనే ఆయన రావాలి. వస్తాడు ఆయన, కానీ ఆయన ఇదివరకే బయలుపరచబడిన మార్గంలో వస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి కయీను ఎవడి సంబంధాన్ని చూపించాడు? అక్కడ వేరొక మార్గాన్ని చేసి వాడు అపవాది సంబంధి. ఓ అపవాది సంబంధులారా, హల్లెలూయా, చర్చికి వెళ్ళకుండా మనం 1000 ఏళ్ల పరిపాలన ఉన్నామని చెప్పే ఈ దయ్యాలన్నీ ఎవరి బిడ్డలు? ఇళ్ళు నిజంగానే వాళ్ళు ఎవరిని సంతోషపెట్టడానికి ఉన్నారు? ఇళ్ళు వాడి తండ్రి యగు అపవాదిని సంతోషపెట్టడానికి. ఆదివారం చర్చికి పోనుడు కూడా వాడి లోపల దేవుడు ఉన్నాడని అంటే వాడు దయ్యం అన్నా సిగ్గుపడతాడు కదా సార్? హల్లెలూయా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఏమన్నాడు? నేను ఎవరిని చర్చి మానేమని నేను ఎన్నడూ చెప్పలేదు. మీరు ఇంకా ఎక్కువగా దగ్గరగా కూడుకొనుడి. హల్లెలూయా. చర్చికి వెళ్ళండి, సమాజానికి వెళ్ళండి, సావాసం చేయండి, మాధుర్యంగా ఉండండి, ఒకరితో ఒకరు హత్తుకొనండి, ఒకరిని ఒకరు ఎక్కువగా ప్రేమించండి అని అన్నాడు ఆయన. హల్లెలూయా. కానీ మాయదారి దయ్యాలు అప్పటి నుంచే ఉన్నాయి సార్. ఇవి ఏదైనా తోట నుంచి ఉన్నవి. నిజమేనా? దాని పని అది చేస్తూనే ఉంటుంది. అది నిజమేనా? కానీ నీవు వాక్యంతో నిలబడితే నీ జోలికి అసలు వాడు రానే రాడు. నిజమేనా? కాబట్టి చాలామంది పురుషులు ఇంకా దేవుడు లేకుండా ఉన్నందున వాడు అందరి ఇల్లు బట్టి చూస్తాడు, వాడు ఊపి చూస్తాడు. వీడు ఇన్ని రోజులు ఆమెనన్నా అన్నాడు, ఆమె లేదు వీటి తాలిగింజని వాడు తేల్చేస్తాడు ఒకరోజు. సరే చూద్దాం, చదవండి సార్. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆ తండ్రిని దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. సత్యము అనగా ఆ కాలంలో బయలుపరచబడిన వాక్యము, వర్తమానము. నిజమేనా? హల్లెలూయా. ఆ కాలంలో బయలుపరచబడిన వాక్యమే యేసుక్రీస్తు. ఆ దినపు వాక్యమే యేసుక్రీస్తు. వారి ముందు వర్తమానము, సత్యము బయలుపరచబడి ఉంటే హల్లెలూయా వారు ఆయనను గుర్తించడంలో విఫలమయ్యారు. అందుకొరకే ఆ గడియ వర్తమానం నువ్వు చూడడంలో విఫలమైతే నువ్వు ఎవడి కుమారుడివి? అపవాది కుమారుడివి.
ప్రభు అన్నది సత్యమేనా? అక్షరాల సత్యం అది. హల్లెలూయా. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి. సరే, 31 వచనం అందులోనే 31 కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో. అది ఇప్పుడు ఇదంతా ఎవరితో సంభాషణ? ఆయనను నమ్మిన యూదులతో, వేరొకరితో మాట్లాడలేడు ఆయన. ఇప్పుడు అదే 8వ అధ్యాయంలో ఆ యొక్క సంభాషణ 31 నుంచి 44 వరకు జరుగుతుంది ఇది. హల్లెలూయా. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులారా. హల్లెలూయా. వర్తమానము విలియం బ్రెనహం మా ప్రవక్తని మీరు నమ్మినట్లయితే ఇంకా మీరు 1000 ఏళ్ల పరిపాలన రాబోతున్నదని నమ్ముతారు. కానీ మనం 1000 ఏళ్ల పరిపాలనలోకి వెళ్ళిపోయామని నమ్మేది ఏంటిది? అది అక్షరాలు, అది అపవాది దయ్యం అది. హల్లెలూయా. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, వర్తమానమందు మీరు నిలిచి ఉంటే. నిజమేనా? ఈరోజు 1000 ఏళ్ల పరిపాలన ఉన్నామని వర్తమానం చెప్పిందా? మరి వీళ్ళు వర్తమానాన్ని దాటి 1000 ఏళ్ల పరిపాలన ఉన్నామని చెప్తున్నారంటే ఎవరు వీళ్ళు? అక్షరాల అపవాది సంబంధులు, దుర్మార్గులు, దుష్టులు, దయ్యాన్ని వెంబడించేవారు. హల్లెలూయా. వీరు వర్తమానమందు నిలిచిన వారు కారు. ఈ విధంగా చెప్పవచ్చా? వర్తమానానికి వారికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఎవడు ఎట్లాంటి వాడో రుజువుపరిచేది నీవు నేను కాదు, వర్తమానమే రుజువు చేస్తుంది. హల్లెలూయా. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి. నిజముగా ప్రవక్త చెప్పిన మాటతో నిలబడి. హల్లెలూయా. ప్రవక్త ఎక్కడైనా మనం మిలీనియంలో ఉన్నాం, 1000 ఏళ్ల పరిపాలన ఉన్నామని అన్నాడా? 1000 ఏళ్ల పరిపాలనలో ఏది చంపబడదు. హల్లెలూయా. 1000 ఏళ్ల పరిపాలనలో ఈ నాగరికత ఉండదు, ఏ కార్లు ఉండవు, ఏ గన్లు ఉండవు. హల్లెలూయా. అక్కడ మరి ఆ యొక్క ఏర్పాట్లో ఉన్న వారికి శరీర కోరికలు ఉండవు, లైంగిక కార్యాలు ఉండవు, ఇక తల్లిదండ్రుల ద్వారా బిడ్డలు కనేది ఉండదిగా అన్నాడు ఆయన. మూర్ఖుల్లారా, దయ్యం బిడ్డల్లారా. నిజమేనా? అక్షరాల నా తండ్రి అది అన్నాడు, మీరు మీ తండ్రియగు అపవాది బిడ్డలు అన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, తర్వాత మనము అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 51 నుంచి చదువుదాం. 54 వరకు కరెక్ట్గా ఆపండి. ముష్కులారా, 51 నుంచి 54 వరకు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు. ఇప్పుడు దేన్ని హృదయమును చెవులను. హల్లెలూయా. ఇప్పుడు సున్నతి ఎక్కడెక్కడ కావాలి? చెవిలో సున్నతి కావాలి. వాక్యాన్ని వినడానికి ఇష్టపడట్లేదనంటే సాతానుడు నీ చెవికి ఏదో రంధ్రం పెట్టాడు. హల్లెలూయా. నిజమేనా? ఉన్నారా సార్ ఇక్కడే? కాబట్టి ఇప్పుడు మన చెవులకు ఏం కావాలి? సున్నతి కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. స్టెఫెన్ అదే మాట్లాడుతున్నాడు. చెవులకు, హృదయానికి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచునొల్లని వారలారా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన హృదయము, మన చెవులు దేనికి లోబర్చాలి? వాక్యానికి లోబర్చాలి, లేదా వర్తమానానికి లోబర్చాలి. హల్లెలూయా. లోబర్చడం వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. అది వాక్యాన్ని ఎదిరించడం అంటే దేని ఎదిరించడం? ఆ వాక్యాన్ని ఇచ్చింది పరిశుద్ధాత్మ. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. వాక్యము పరిశుద్ధాత్మ ఒకటే. ఈరోజు నువ్వు 1000 ఏళ్ల పరిపాలన ఉన్నావంటే దేన్ని వ్యతిరేకిస్తున్నావు? వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నావు. అందుకొరకే హృదయానికి, చెవులకు సున్నతి లేని ముష్కరులారా, వాక్యానికి లోబడని వారులారా. హల్లెలూయా. నిజమేనా? మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. అయినను మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును. 54 వరకు చదవమన్నా.
ఓకే. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని గ్లోరీ హల్లెలూయా. ఈరోజు అందరి ఇళ్లలో వర్తమానం ఉన్నది కానీ నిజమేనా? కానీ అందులో ఉన్న వాక్యంతో నిలబడలేకపోవడమే అదే సమస్య. పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. అది హల్లెలూయా. ఈరోజు 1000 ఏళ్ల పరిపాలన ఉన్నామని చెప్పేవాళ్ళు ఇప్పుడు వర్తమానాన్ని గైకొన్నట్టేనా? వారు కూడా అదే చేశారా? ఆ యొక్క 2000 సంవత్సరాల క్రితం యూదులు అదే చేశారు. వారికంటే ముందున్న వారి పితరులు అదే చేశారు. ఇప్పుడు వీళ్ళెవరు? ఆ కాలంలో ఉండే ఆ పితరుల యొక్క బిడ్డలీళ్ళు. హల్లెలూయా. 1000 ఏళ్ల పరిపాలన ఉన్నాం, ప్రభురాత్రి భోజనం అక్కర్లేదు, మనం ఏం చేసినా పర్వాలేదు. ఇప్పుడు వీళ్ళ ఎవరంటే భ్రష్ట సమాజం ఇది. హల్లెలూయా. అందుకొరకే పౌలు గారు ఆత్మచేత నింపబడి వారిపైన ఆయన చాలా ఫైర్ అయ్యాడు. ఆయన హల్లెలూయా. మరణమైనా పర్వాలేదు కానీ వాక్యాన్ని చెప్పే తీరాలనుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఒక వర్తమానికుడి వలె మారాడు. ఆయన ముఖాన్ని చూసినప్పుడు ఒక దేవదూత ముఖంలాగా మారిపోయింది. అందుకొరకే మనకు రోషం కావాలి, వాక్యం పట్ల వర్తమానం పట్ల మనకు పౌరుషం కావాలి. మనకెందుకులే అని వదిలిపెట్టేది కాదు. ప్రతి వాక్యం మనదే, ప్రతి వర్తమానం మనదే, దాన్ని మనం స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. అది దేవదూత ద్వారా అంటే, దేవదూతల ద్వారా అంటే వర్తమానికుల ద్వారా, ఆ మోసే ద్వారా, ప్రవక్తల ద్వారా వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అలాగే మనకు కూడా ఎవరి ద్వారా ఇవ్వబడింది? వర్తమానికుల ద్వారా ఇవ్వబడింది. కానీ వారు దానితో ఆ రోజు వారు నిలబడలేదు, ఈరోజు ఈ భ్రష్టులు నిలబడట్లేరు. వారి మాటలు విని కోపంతో మండిపడి ఇప్పుడు వాళ్ళని మనం భ్రష్టులు, దయ్యం బిడ్డలు అంటే వాళ్ళు మండిపడరా? మరి ఖచ్చితంగా మండిపడతారు. ఎందుకంటే దయ్యము చాలా కుయుక్తిపరుడు, నటించేవాడు. హల్లెలూయా. వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పళ్ళు కొరికిరి. 50 అయిపోయిందండి. ఓకే. తర్వాత మనము తెర తొలగించబడిన దేవుడు 105వ పేర చదువుదాం. తెర తొలగించబడిన దేవుడు. హల్లెలూయా. నూట 5వ పేర. కానీ ఎందుకని ఆ గడియకు తగిన ఈ వాక్యమును ఈ వాక్యమును ఆయన బోధించుచున్నప్పుడు వింటున్నారా అందరూ? హల్లెలూయా. ఆ గడియకు చెందిన ఈ వాక్యమును ఆయన బోధించుచున్నప్పుడు, ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తు దాన్ని బోధిస్తున్నప్పుడు లేఖనములను పరిశోధించుడి. ఆ లేఖనమును పరిశోధించమన్నాడు ఆయన. ఏదో బైబిల్ మీ ఇంట్లో పెట్టుకోండి, మీ తలాపులో పెట్టుకోండి, ఫోటోలు పెట్టుకోండి, అది చెప్పలేదు ఆయన. దేన్ని పరిశోధించమన్నాడు? దేన్ని చూడమన్నాడు ఆయన? లేఖనాన్ని చూడమన్నాడు ఆయన. హల్లెలూయా. లేఖనములను పరిశోధించుడి, అందులో నిత్య జీవము కలదని. ఎందులో ఉంది నిత్య జీవం? ఇప్పుడు వర్తమానంలో ఉన్నది, వాక్యంలో నిత్య జీవం ఉన్నది. అందులో నిత్య జీవము కలదని మీరు తలంచుచున్నారు కదా. అవి నా గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. మీరు నన్ను నమ్మని ఎడల ఒక తెరగా నన్ను మీరు మర్చిపోండి. కానీ వచ్చుచున్న వాక్యమును నమ్మండి. వాక్యాన్ని నమ్మండి. హల్లెలూయా. ఇప్పుడు మనం దేన్ని చూడడానికి ఉన్నాం? పాస్టర్ని చూడడానికో మరొకరు చూడడానికి కాదు, వాక్యాన్ని మనం చూడాలి. హల్లెలూయా. 2 సాక్షులు చాలును. నేను మాట్లాడుచున్నాను, నా తరపున తండ్రి మాట్లాడుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన రూపాంతరపు కొండపైన మాట్లాడి ఉన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి. నిజమేనా? ఆయన చెప్తున్నాడు, ఆయన తండ్రి కూడా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. మరి ఇద్దరి యొక్క మాట స్థిరపరచబడును అన్నాడు ఆయన. హల్లెలూయా. సరే, ఇంకా మనం ముందుకెళ్దాం. మరొక మాట మనం చదువుదాం. మత్తయి సువార్త
12వ అధ్యాయము 31, 32 వచనాలు. మత్తయి సువార్త. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. వింటున్నారు అందరూ? ఇప్పుడు మానవుడు చేసే ఏ పాపమైనా క్షమించబడుతుంది, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. కాబట్టి వర్తమానం మనకు ఎట్లా అనుగ్రహించబడింది? ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడింది. నీవు దీనికి విరోధంగా మాట్లాడడమే నువ్వు ఆత్మను దూషించడం. వింటున్నారా? హల్లెలూయా. దేవుడు మరి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన మరి మనం చేసే ఏ తప్పిదానికైనా క్షమాపణ ఉంది, కానీ ఆ ఆత్మకు విరోధంగా మాట్లాడువానికి, దూషించువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ వర్తమానం ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ. కాబట్టి ఇప్పుడు నువ్వు దీనికి విరోధంగా 1000 ఏళ్ల పరిపాలన ఉన్నామనంటే ఇప్పుడు దాని అర్థం ఏంటిది? విరోధంగా మాట్లాడలేవా? నిజమేనా? యేసుక్రీస్తు ఏమన్నాడు? క్షమాపణ ఉందని అన్నాడా? లేదండి, అక్షరాల లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అన్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. ఆత్మ మరియు వర్తమానం ఒక్కటే. హల్లెలూయా. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి. పరిశుద్ధాత్మ అంటే మన గడియ వర్తమానమే పరిశుద్ధాత్మ. నిజమేనా? ప్రవక్త చెప్పాడు ఆ విధంగా, నీ గడియగుబడిన వర్తమానమే పరిశుద్ధాత్మ అన్నాడు ఆయన. హల్లెలూయా. సరే, ఆ మాట నేను చదివి మీకు వినిపిస్తాను, చూడండి. ఇది మరి స్మరణ సంఘకాలము 115వ పేర, 4వ భాగము 115వ పేర. ఎఫెసీ 1:13లో అపోస్తల కార్యములు 19 ప్రకారం ఎఫెసులో జరిగిన దానిని తిరిగి చెప్పి ఉన్నాడు. మీరును సత్యవాక్యమును అనగా, హల్లెలూయా, మీరును ఎవరు? ఆ ఎఫెసీలు. మీరును సత్యవాక్యమును అనగా, వింటున్నారు అందరూ? హల్లెలూయా. అనగా మీ రక్షణ సువార్తను విని, హల్లెలూయా, క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. మీరు విశ్వసించినప్పుడు కాదు. ఇక్కడ నా అంశం ఉన్నది. చాలా ఎక్కువ మంది మన ఆధునికులు మరియు మౌలికవాదులు కూడా నామకార్థులు రక్షణను ఒక ప్రత్యేక సమయమునకు నమ్ముదురు. చాలా సందర్భాలలో దానిని తీర్మానం చేసుకునుట అందురు, దాన్ని క్రీస్తును చేర్చుకునుట లేదా తిరిగి జన్మించుట అందురు. ఇప్పుడు క్రీస్తును చేర్చుకునుట అనగా ఆయన ఆత్మను చేర్చుకునుటయే. గ్లోరీ. క్రీస్తును చేర్చుకునుట అనగా ఆయన ఆత్మను చేర్చుకునుటయే. ఆయన ఆత్మను చేర్చుకునుట అనగా తిరిగి జన్మించుటయే. హల్లెలూయా. ఆయన ఆత్మను చేర్చుకునుట అనగా పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందుటయే. ఆమేన్. ఈ జనులు విశ్వసించిరి, అది చాలా అద్భుతం. కానీ వారు అక్కడే ఆగిపోయిరి. విశ్వసించిన తర్వాతనే మీరు పరిశుద్ధాత్మను పొందుదురు. ఎల్లప్పుడూ అదే విధానము. హల్లెలూయా. మరి నీవు ఐగుప్తును విడిచిపెట్టంగానే పరిశుద్ధాత్మను పొందినట్టు కాదు. అంటే సంఘశాఖ నుంచి బయటికి రాగానే పరిశుద్ధాత్మను పొందినట్టు కాదు. అలాగనే ఈ గడియ వర్తమానికుడు విలియం బ్రెనామ్ రైటు, ఆయన చెప్పిన బాప్తిసం రైట్ అని చెప్పి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినంత మాత్రాన నువ్వు పరిశుద్ధాత్మను పొందినట్లు కాదు. హల్లెలూయా. వారు కూడా ఏం చేశారు? ఐగుప్తును విడిచిపెట్టారు. వారు ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందారు. ఆ మన్నాలో ఆ అరణ్యంలో మరి తాజా మన్నాను తిన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఆ అరణ్యంలో బండలుండి తాగారు వాళ్ళు. నిజమేనా? కానీ ఇంకా వారు పరిశుద్ధాత్మను పొందినట్టు రుజువు కాదు. పరిశుద్ధాత్మ అనగా
నువ్వు యోర్దానును దాటి ఆ వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలి. అలాగనే సోదరులారా, మనం ఎత్తబడే దానికంటే ముందు ఏం జరగాలి? ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలి. ఆ పరిశుద్ధాత్మలోనికి మనం ప్రవేశించాలి. కానీ ప్రవేశించకుండా నేను ఎత్తబడతాను ఎట్లా ఎత్తబడతావు? హల్లెలూయా. ఈ 3 ఘట్టాలు ఉన్నాయా లేవా? ఒకటి, నీవు బయటికి మారు మనసు పొందుట, అనగా సంఘశాఖను విడిచి బయటికి వచ్చుట. రెండోది, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుట. ఆ తర్వాత నువ్వు పరీక్షింపబడుట. ఆ తర్వాత వాగ్దానం చేత ముద్రించబడుట. ఆ తర్వాత నీ శరీర మార్పు జరుగుట. ఇవన్నీ పాత నిబంధనలు. అదంతా అది మరి మాదిరి ఛాయ. హల్లెలూయా. అది ముంగుర్తై ఉన్నది. నిజమేనా? అదంతా ఆ పాత నిబంధనలో జరిగిందంతా ఒక ఛాయ ఉన్నది. కానీ నిజ రూపం మన మధ్యలో జరగాలి. నిజమైనది మనలో జరగాలి. అది హల్లెలూయా. చూడండి, ఆగిపోయి విశ్వసించిన తర్వాతనే మీరు పరిశుద్ధాత్మను పొందుదురు. ఎల్లప్పుడూ అదే విధానము ఇక ముందును ఆ విధంగానే ఉండును. జనులకు మొదటిసారి పెంతెకోస్తు యొద్ద పేతురు ద్వారా ఇవ్వబడిన నడిపింపు అదియే. హల్లెలూయా. మారు మనసు పొంది మీలో ప్రతి వాడు పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందవలెను. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందెదరు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువుకు దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారందరికీ చెందును. ఆ తర్వాత అందులో 138వ పేర 138 జాగ్రత్త గమనించండి. తాను జీవించుచున్న కాలమునకు చెందిన వాక్యమును. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ కాలంలో జీవిస్తున్నాం? 7వ చెప్పండి, సంఘకాలం. హల్లెలూయా. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది? 1900 చెప్పండి. 1900 అందరు చెప్పాలి సార్. ఎప్పుడు ప్రారంభించబడింది? ఎందుకు సార్ సిగ్గుపడేది? ఎప్పుడు ప్రారంభించబడింది? 1906. గట్టి చెప్పండి. 1906. ఎప్పటి వరకు కొనసాగుతుంది ఇది? ఆ ర్యాప్చర్ జరిగేంత వరకు. 1906 నుంచి ఆ ర్యాప్చర్ వరకు. హల్లెలూయా. నిజమేనా? మరి ఇదే చివరిదై ఉన్నది. అందుకొరకే తాను జీవించుచున్న కాలమునకు చెందిన వాక్యమును. హల్లెలూయా. ఇప్పుడు మన కాలానికి సంబంధించిన వాక్యం ఏది? ఈ వర్తమానం, ఈ గడియ వర్తమానం. హల్లెలూయా. మరి తాను జీవించుచున్న కాలమునకు చెందిన వాక్యమును విశ్వాసి చేర్చుకొనుటే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఇందులో ఉన్న ప్రతి వాక్యాన్ని నువ్వు చేర్చుకున్నప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావని. 1000 ఏళ్ల పరిపాలన ఉన్నానంటే, కాళ్ళు గడుగుట అక్కర్లేదని అంటే నిజమైన పరిశుద్ధాత్మ ఉన్నట్టేనా? లేదు. హల్లెలూయా. అలాగని ఈరోజు సంఘ శాఖల దగ్గర చాలా బైబిల్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ ఇప్పుడు వాళ్ళు వాక్యాన్ని నమ్ముతారు. యేసుక్రీస్తు నామములో బాప్తిసం అంటే నమ్మరు. స్త్రీలు ప్రసంగించకూడదనంటే నమ్మరు. అంటే వాళ్ళు వాక్యాన్ని విశ్వసించట్లేరంటే వారి లోపల పరిశుద్ధాత్మ లేడు. వారి చెవులకు సున్నతి లేదు, వారి హృదయాలకు సున్నతి లేదు. హల్లెలూయా. కానీ సున్నతి లేని వాడు ఎన్నడూ దేవుని కుమారుడు కానేరడు. కాబట్టి అబ్రహాముతో ఆజ్ఞాపించాడు ఆయన, నీవు ఎండితో కొన్న వారు అందరూ సున్నతి పొందాలి. హల్లెలూయా. మరి మనము అబ్రహాం యొక్క నిజమైన రాజు సంతానం. మరి ఆ నిజమైన సున్నతి ఎవరో కాదు కానీ పరిశుద్ధాత్మయే. అబ్రహాంకేమో శరీరంలో సున్నతిని కలిగి ఉన్నాడు, కానీ మనము మన యొక్క అంతరంగంలో ఆ యొక్క పరిశుద్ధాత్మని కలిగి ఉండుట. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? లోకాన్ని కత్తిరిస్తుంది, వాక్యానికి నేను ఎదిగింపజేస్తుంది. లోకాన్ని కత్తిరిస్తుంది, అది వాక్యాన్ని నేను ఎదిగింపజేస్తుంది. హల్లెలూయా. వాక్యమును విశ్వాసి చేర్చుకొనుటయే. నేను నా తండ్రి ఏకమే. ఆయన నీలో నుండి ఏం చేస్తాడు? ఆయన ప్రతి వాక్యము దీన్ని చేయాల కుమారుడా, ఇది నాదే కుమారుడా, ఇది నాదే కుమార్తె. హల్లెలూయా. నీ లోపల ఉండి ఆయన నీకు బోధిస్తూ ఉంటాడు. ఆయన పాస్టర్ బోధించిన వాళ్ళు ఆగరండి. నిజమేనా సార్ జాన్ గారు? పాస్టర్ ద్వారా విన్నోడు ఒక్కడు కూడా బట్టగట్టి పరలోకం అయితే వెళ్ళడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ మనకి రావాలి. ఆయనే మనకు బోధ చేయాలి. ప్రతి వాక్యంతో మనం నిలబెట్టేది ఆ పరిశుద్ధాత్మయే. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందినట్టుగా నిజమైన సూచన అని నిరంతరం మేము చెప్పుచున్నాము. విలియం బ్రెన్హామ్ నిరంతరం ఏం చెప్పాడు? ఆయన నీవు ఆ గడియ వర్తమానంతో నిలబడడమే అదే నువ్వు పరిశుద్ధాత్మ పొందావని దానికి రుజువు. హల్లెలూయా. నిజమేనా సార్? ఇప్పుడు నేను ఎన్నడైనా ప్రవక్త యొక్క వర్తమానం బోధించకుండా తప్పిపోయానా? డబ్బుల కొరకు బోధించానా? నా గురించి నేను బోధించుకున్నానా? హల్లెలూయా. మరి ప్రవక్త కూడా ఆ సమయలాగా అడిగాడు. నేను కూడా ప్రవక్త ఏం అడిగాడు నేను అదే అడుగుతున్నాను. మరి ప్రతి వాక్యాన్ని మనం విశ్వసించాలి. ఇందులో ఉండే ప్రతి మాటను మనం నమ్మాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తాను జీవించుచున్న కాలమునకు చెందిన వాక్యమును విశ్వాసి చేర్చుకొనుటయే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందినట్లుగా నిజమైన సూచన అని నిరంతరం మేము చెప్పుచున్నాము. ఎంతమంది నమ్ముతున్నారు? దాన్ని అతి స్పష్టంగా మీకు చూపించనివ్వండి. ఇక్కడ గమనించండి, యేసు ఆత్మ ద్వారా ప్రతి కాలంలోనూ ఒకే వ్యక్తిగా చెప్పుకొని ఉన్నాడు. ఆ కాలమునకు సంబంధించిన వ్యక్తి ఆయనే. హల్లెలూయా. ప్రతి కాలమునకు ఒకే ఒక వర్తమానికుడు ఉన్నాడు. ఆ కాలమునకు ఆత్మ చెప్పుచున్న దానిని ఆ వర్తమానికుడు చేర్చుకొనును. హల్లెలూయా. ఆ ఒక్క వర్తమానికుడే నిజ సంగమునకు వర్తమానికుడై ఉన్నాడు. నిజమేనా? నోవాహు దినంలో ఏం జరిగింది? ఒకే ఒక వర్తమానికుడు ఉన్నాడు ప్రపంచానికి. అలాగనే మరలా జరుగును అన్నాడు ఆయన. ఏం జరుగుతుంది? ప్రపంచానికి ఒక వర్తమానికుడిని పంపించాడు ఆయన. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు ముందు జరగాల్సింది ఏది? మోసే ఆ కొండ మీద ఎక్కి ఆయన దేని మాదిరిని చేశాడు? పరలోక మాదిరిని చేశాడు ఆయన. హల్లెలూయా. పరలోక మాదిరి. పరలోకంలో ముందు ఉన్నది కొత్త నిబంధన, పాత నిబంధన. మోసే దేని చేశాడు? ఆయన పరలోకంలో చూసిన దేనిని? కొత్త నిబంధన చూశాడు. సార్ వింటున్నారు అందరూ? హల్లెలూయా. మరి మోసే పరలోకంలో నిజమైన దాన్ని చూసి ఆ యొక్క ఇజ్రాయేలుకి ఆయన వస్తు రూపకమైన దాన్ని ఇచ్చాడు. ఎంతమంది తెలిసింది? వారికి అన్ని వస్తు రూపకమైనది, ఛాయా సంబంధమైనది. హల్లెలూయా. ఆ 7 దీపస్తంభాలు ఆయన ఆ గుడారంలో పెట్టాడు ఆయన. ఆ 7 దీపస్తంభాలు నిజంగా వస్తు రూపం దేనికి? అది ఈ కాలంలో ఉండే 7 సంఘకాలవి. మోసే వాస్తవాన్ని ఆయన పరలోకంలో చూశాడు ఆయన. హల్లెలూయా. కానీ ముందు ఇప్పుడు ఏది జరగాలి? కొత్త నిబంధన. పరలోకంలో ఏం జరిగింది? కొత్త నిబంధన జరిగింది. కానీ ఆ కొత్తది అసలైనది రాకముందు ఆయన కేవలం ఛాయనిచ్చాడు ఆయన. వాస్తవంగా మనం చదవాలంటే ఎట్లా చదవాలి? నోవాహు దినంలో జరిగినట్టు కాదు, విలియం బ్రెన్హామ్ దినంలో జరిగినట్టును నోవాహు దినంలో జరుగును. ముందు జరిగింది నోవాహు దినాలు కాదు, ముందు జరిగింది. మీరు నిజంగా వధువైతే పట్టుకుంటాడు దానిని. విలియం బ్రెన్హామ్ దినంలో జరిగినట్లును మరలా జరుగును. హల్లెలూయా. ఒకవేళ వారు పరలోకాన్ని చూసి ఒకవేళ వారు చూడగలిగినట్లయితే ఆ కాలంలో వారు ఏమని చదవాలి? ఆ పరలోకంలో విలియం బ్రెన్హామ్ ఉన్న కాలంలో ఎట్లయితే జరిగిందో ఇదిగో మన కాలంలో అట్లే జరుగుతున్నది. హల్లెలూయా. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కానీ వీళ్ళు నమ్మలేకపోతున్నారు. ఆ రోజు నోవాహును ఎక్కువ మంది ఎందుకు నమ్మలేదు? ఆ పరలోకంలో నిజ రూపంలో ఉన్న విలియం బ్రెన్హామ్ను నమ్మలేదు కనుక అక్కడ కూడా నోవాహును ఎక్కువ మంది నమ్మలేదు. ఇది అసలైనది సార్. హల్లెలూయా. అది కేవలం నోవాహు కాలం ఒక ప్రవచనం అది. కానీ ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేర్పు జరుగుతున్నది. ఇది అసలైనది. హల్లెలూయా. సరే, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్న దానిని. మరి వారు గొర్రె పిల్లను యేసుక్రీస్తు నిలబడ్డాడు. ఇదిగో నాకు సాదృశ్యం ఈ గొర్రె పిల్ల. నిజమేనా? హల్లెలూయా. మరి ఇప్పుడు వాళ్ళు దేనికి మారుగా వారు గొర్రె పిల్లను వధించారు? ఆ అసలైన గొర్రె పిల్ల వచ్చేంత వరకు. నిజమేనా? ఒకే ఒక వ్యక్తిగా చెప్పుకొని ఉన్నాడు. ఆ కాలంలో సంబంధించిన వ్యక్తి ఆయనే. ప్రతి కాలమునకు ఒకే ఒక వర్తమానికుడు ఉన్నాడు.
ఆ కాలమునకు ఆత్మ చెప్పుచున్న దానిని ఆ వర్తమానికుడు చేర్చుకొనును. ఆ ఒక్క వర్తమానికుడే నిజ సంఘమునకు వర్తమానికుడై ఉన్నాడు. అతడు ప్రత్యక్షతను పొంది దేవుని పక్షంగా సంఘములతో మాట్లాడును. నిజ సంఘం, అబద్ధ సంఘం రెండిటితో అతడు మాట్లాడును. వర్తమానం అందరికీ ప్రసారం చేయబడును. నిజమేనా కాదా? ఈ కాలంలో అందరికీ ప్రసారం చేయబడుతున్నది. వర్తమానం యొక్క పరిధిలోనికి వచ్చుచున్న వారందరినీ అది ప్రసారం చేయబడినా కానీ వర్తమానమును వ్యక్తిగతంగా మాత్రమే చేర్చుకొందురు. వర్తమానం ఇది గుంపుతో వచ్చేది కాదు. ఇది ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్కరు వ్యక్తిగతంగా చేర్చుకోవాలి. ఆ గుంపు ఒక ప్రత్యేకమైనదిగా ఉండి ఒక అర్హతను పొందిన గుంపుగా ఉండును. ఆ గుంపులో ఉన్న ప్రతి వ్యక్తి వర్తమానికుని ద్వారా డట్టి ఫెలోస్. విలియం బ్రెన్హామ్ ఎక్కడ చెప్పాడు మనం 1000 ఏళ్ల పరిపాలన ఉన్నామని? ఏమంటున్నాడు ప్రవక్త? ఉండాలి ఈ గబ్బుగాళ్ళు, అందులోకి పోయేవాళ్ళు కూడా ఉండాలి. హల్లెలూయా. ఆ గుంపులో ఉన్న ప్రతి వ్యక్తియు వర్తమానికుని ద్వారా ఆత్మ చెప్పుచున్న దానిని వినగల సామర్థ్యమును కలిగి ఉందురు. గ్లోరీ, హల్లెలూయా. విలియం బ్రెన్హామ్ చెప్పిన ప్రతి మాటను వినే సామర్థ్యం ఎవరివ్వాలి? పరిశుద్ధాత్మ ఇవ్వాలి. మరి ఎందుకు నువ్వు 1000 ఏళ్ల పరిపాలన ఉన్నావనంటే దాన్ని నమ్ముతున్నావంటే నువ్వు ఎవడివిరా? దయ్యం యొక్క బిడ్డవి నువ్వు, సైతానికి పుట్టినోడివి నువ్వు. కానీ నీవు యేసుక్రీస్తు వలన పుడితే, దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చెయ్యడు. పాపం అనగా ఏంటిది? వాక్యాన్ని నమ్మకపోవడం. హల్లెలూయా. ఈ డట్టి ఫెలోస్ దేని నమ్మట్లేరు? ఈ గడియ వర్తమానం నమ్మట్లేరు. నిజమేనా? వారు ఎవరు వలన పుట్టారు? దయ్యం ద్వారా పుట్టారు వాళ్ళు. ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా ఉన్నది. ఆ గుంపులో ఉన్న ప్రతి వ్యక్తియు వర్తమానికుని ద్వారా ఆత్మ చెప్పుచున్న దానిని వినగల సామర్థ్యమును. వర్తమానికుని ద్వారా ఆత్మ చెప్పుచున్న మాట ఇది. వర్తమానము ఎవరిచ్చింది? ఇది ఆత్మ ఇచ్చిన వర్తమానం. ఇది వర్తమానికుడి ద్వారా ఆత్మ దీన్ని పలికాడు. విలియం బ్రెన్హామ్ పలికిన మాటలు కావివి. ఆత్మ చెప్పుచున్న దానిని వినగల సామర్థ్యమును కలిగి ఉందురు. హల్లెలూయా. ఎవరైతే వినుచున్నారో వారు వారి యొక్క సొంత ప్రత్యక్షతను కలిగి ఉండరు. హల్లెలూయా. ఎవడ్రా నువ్వు? నీ సొంత ప్రత్యక్షత ఎవడిది? కయ్యను ఎక్కడి నుంచి వాడు లేవలేకపోయాడు? సార్ నాకు ప్రత్యక్షత ఉన్నది. నువ్వు ఎంతైనా చెప్పు, నేను మారను. దేవుడే స్వయంగా వచ్చి చెప్పిన వాడు సొంత ప్రత్యక్షతలోనే కూర్చున్నాడు. వాడెవడు? అపవాది బిడ్డ. కాబట్టి అపవాది బిడ్డలు ఎన్నడూ దేవుడి ప్రత్యక్షత దగ్గరికి రాలేరు. సోదరులారా జాగ్రత్తగా గమనించండి. హల్లెలూయా. వాక్యం చెప్పే నీ సంఘ కాపరి మాటను వినకుండా ఎవరెవరితోనూ నువ్వు సంప్రదింపులు చేసి నాశనం కావద్దు దయచేసి. నువ్వు పోతే నాకు వచ్చే నష్టమేమీ లేదు. నువ్వు నాశనం అవుతారంటే పోయి నాశనం అవ్వు, కానీ అక్కడి నుంచి నువ్వు పాతాళానికి వెళ్తావు. దానివలన బాధపడతాను నేను. హల్లెలూయా. చూడండి, వారి యొక్క సొంత ప్రత్యక్షత కలిగి ఉండలేరు. మనకు ఉందా సార్ సొంత ప్రత్యక్షత? మనకి ఏం నేర్చుకోవాలన్నా మనం ఏది ఓపెన్ చేయాలి? బైబిల్ ఓపెన్ చేయాలి, వర్తమానం ఓపెన్ చేయాలి. నిజమేనా? సొంత ప్రత్యక్షతను మనం మాట్లాడడానికి ఎవరికి హక్కు లేదు. కాబట్టి ఆ కాలపు వర్తమానికుని ఆ వర్తమానం వినే సామర్థ్యం ఎవడిస్తాడు? దేవుడే ఇస్తాడట. వినగల సామర్థ్యంను కలిగి ఉందరు. ఎవరైతే వినుచున్నారో వారి యొక్క సొంత ప్రత్యక్షతను కలిగి ఉండరు, లేదా గుంపు వారి యొక్క ఏకమైన ప్రత్యక్షతను కలిగి ఉండదు. కానీ దేనినైతే వర్తమానికుడు ముందుగా దేవుని దగ్గర నుండి పొంది ఉన్నాడో, హల్లెలూయా. ఇప్పుడు ఈ వర్తమానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది దేవుడు విలియం బ్రెన్హామ్కి ఇచ్చాడు, విలియం బ్రెన్హామ్ మనకిచ్చాడు. నమ్మట్లేరా? అదే సార్ ఇక్కడ అంత తేటగా రాయబడి ఉన్నది. దేనినైతే వర్తమానికుడు ముందుగా దేవుని దగ్గర నుండి పొంది ఉన్నాడో దానిని ప్రతి వ్యక్తి వినుచున్నాడు మరియు పొందుకొనుచున్నాడు. వినడమే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవడం. అందుకొరకే మనం వారం ఎందుకు వస్తున్నాం? ఇంకా వాక్యంతో హత్తుకునేదానికి, ఇంకా వాక్యంతో పెనవేసుకునేదానికి. ప్రియుడు ఒక్కటవ్వాలి. దానిని ప్రతి వ్యక్తి వినుచున్నాడు మరియు పొందుకొనుచున్నాడు. ఇది ఎంత వింతగా ఉన్నదని మీరు తలంచరాదు. దేవుని యొక్క హస్తం ద్వారా పౌలు ఈ మాదిరిని స్థాపించాను. సరే, ఇంకా మనం ముందుకు వెళ్దాం. అందరు వింటున్నారా? సరే,
యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 13-14 వచనాలు. యోహాను సువార్త. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఎవరిలో? ఆ వ్యక్తిలో వచ్చినప్పుడు. హల్లెలూయా. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఏంటిది సర్వసత్యం? వర్తమానం, నీ గడియకు ఇవ్వబడిన వర్తమానం. హల్లెలూయా. వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. నిజమేనా? ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు అందుకొరకే మనకి ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. నిన్ను వాక్యంతో కరెక్ట్గా నువ్వు నడవాలంటే ఆ యొక్క వర్తమానం ఇచ్చిన ఆయనే నీలోనికి రావాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మలోనికి వచ్చి ఈ ప్రతి వాక్యంతో మనల్ని జీవింపజేయాలని ఆశ కలిగి ఉన్నాడు ఆయన. ఆయన తనంతటా తాను ఏమీ బోధింపక నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన కొన్ని రోజులేమో 1000 ఏళ్ల పరిపాలన మనం లేము, కొన్ని రోజులేమో మనం ఉన్నాము, అది చేయాలి ఇది చేయాలి అట్లా అన్నాడు ఆయన. హల్లెలూయా. తనంతట తాను ఏమీ బోధింపక. హల్లెలూయా. విలియం బ్రెనాంలో ఉండి ఆయన ఏదైతే మాట్లాడాడో దానికే పరిశుద్ధాత్మ ఆమేనని చెప్పిస్తాడు, దానితోనే నిలబడమని చెప్తాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? ఆయన తనంతటా తానే ఏమీ బోధింపక. ఇప్పుడు ఉదాహరణ, నీలో పరిశుద్ధాత్మ ఉంటే పరిశుద్ధాత్మ సొంత అనువాదం ఇస్తాడా? దేనికి? ఆల్రెడీ ఆయన బోధించిన దానికే బోధిస్తాడు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చేది నీకు ఇవ్వబడిన వాక్యంతో నిలబెట్టేదానికే తప్ప సొంత అనువాదం ఇవ్వడానికి కాదు. ఇది వరకే ప్రవక్త ద్వారా ఆయన వాక్యాన్ని ఇచ్చాడు ఆయన. ఆ వాక్యంతో నేను నిలబెట్టేదానికే పరిశుద్ధాత్మ కావాలి. కానీ వర్తమానంలో ఎక్కడ కూడా మనం 1000 ఏళ్ల పరిపాలన ఉన్నామని ఎక్కడ కూడా ఏ పేజీలో కూడా ఏ అక్షరంలో కూడా చెప్పలేదు ఆయన. ఇప్పుడు నీవు సొంత అర్థాన్ని కలిగి ఉన్నావంటే నువ్వు ఎవడివి? దయ్యం యొక్క బిడ్డవి, అపవాది సంబంధివి. కానీ నీలో పరిశుద్ధాత్మ ఉంటే మనము 1000 ఏళ్ల పరిపాలన కొరకై వేచి ఉన్నాము. హల్లెలూయా. నిజమేనా? ఆయన తనంతటా తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఫ్యూచర్ నీకు తెలియపరుస్తాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ లేనందువలన వారు ఎక్కడున్నారో ఏం బోధిస్తున్నారో వారికే తెలియట్లేదు. హల్లెలూయా. సరే, ఒకసారి మనము వర్తమానం చదువుదాం. దేవుని చిత్తం లేకుండా దేవునికి ఒక సేవ చేయ యత్నించుట. దేవుని చిత్తం లేకుండా దేవునికి ఒక సేవ చేయ యత్నించుట లేదా ప్రయత్నించుట. 94, 95, 96 పేరాలు. తీశారా? దేవుని చిత్తం లేకుండా ఇజ్రాయేలీలతో మోసే మాట్లాడుచున్నాడు. అప్పటికే దేవుని ద్వారాను అగ్నిస్తంభం ద్వారాను అతడు ధ్రువపరచబడెను. ఎవరు? మోసే ధ్రువపరచబడెను. వారిని నడిపించుటకు దేవుని సేవకునిగా నియమించబడినట్లు రుజువాయెను. జాగ్రత్త వినండి సోదరులారు, జాగ్రత్త వాక్యాన్ని పట్టుకోరండి. వారు ఆ దేశంలోనికి ప్రవేశించక ముందు మోసే చెప్పిన మాటలివి ఇప్పుడు నేను మీతో చెప్పి ఉన్నాను. మీకు భూమి ఆకాశములను నేను సాక్షులుగా నియమించుచున్నాను. భూమి ఆకాశములను సాక్షులుగా నియమించి ఉన్నాను. దానికి మీరు ఒకటి చేర్చిన. హల్లెలూయా. ఇప్పుడు మనం వర్తమానంతో ఏది కూడా చేర్చకూడదు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఏది కూడా చేర్చడానికి రాదు. అందులో ఏదైతే చెప్పబడిందో దానితో నిన్ను నిలబెట్టేదే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దానికి మీరు ఒకటి చేర్చినా లేదా దానిలో నుండి ఒకటి తీసివేసిన మీకు యెహోవా అనుగ్రహించుచున్న దేశంలో మీరు నివాసము చేయరు. ఇప్పుడు ప్రవక్త ప్రభురాత్రి భోజనం తీసుకోకూడదని ఎక్కడైనా చెప్పాడా? ఇప్పుడు మన ఆపాలని ఎక్కడైనా చెప్పాడా? హల్లెలూయా. 3 దైవిక క్రమములు మనకు విడిచిపెట్టబడ్డాయి. ఎప్పటి వరకు? అది
ఎత్తబాటు జరిగేంత వరకు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఇవి అక్కర్లేదనంటే వీళ్ళెవరు? ఒకటి కలుపుతున్నావంటే నీకు ఆయనతో కానీ ఆయన రాజ్యంలో కానీ నీకు పాలున్నదా? లేదు. అక్షరాల వాక్యం అదే చెప్తున్నది. ఆ విధముగానే నేను కూడా యేసుక్రీస్తు నామములో చెప్పుచున్నాను. ఎవరు? ప్రవక్త కూడా అదే చెప్తున్నాడు. ఎప్పుడు ఇది? 1965లో. ఈ భ్రష్టులేమో 63లో రాకడైపోయింది. ఇక మనకు ప్రభురాత్రి భోజనం లేదనే భ్రష్టులారా 65లో ఆయన చెప్తున్నాడు. ఆయన 7వ నెల 18వ తారీఖు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన హల్లెలూయా. ఇదిగో మోసే ఎట్లయితే భూమి ఆకాశాన్ని సాక్షులుగా పెట్టాడో, ఆశామాసి ప్రవక్త కాదు సార్, మనం ఆశామాసి ప్రజలం కాదు మనం. హల్లెలూయా. మనము దేవుని చేత గుర్తించబడిన ప్రజలం. కానీ మీరు మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటున్నారు. నేనేం చేయలేను. ఆ రోజు వారు వాగ్దాన ప్రజలు వాళ్ళు. సార్ వాళ్ళు చూసేదేమో మేము ఇంతే ఉన్నాం, వాళ్ళేమో ఇట్లా చూడాల్సి వస్తుంది, మేము మిడతలాగా ఉన్నాం, మేము పోరాడలేము సార్, మేము చచ్చిపోతామంటే నువ్వు చచ్చిపోతా అనుకుంటే చచ్చిపోతావు. హల్లెలూయా. నువ్వు చూడాల్సింది వారు అజానుభావులు అని ఎత్తరని కాదు, నువ్వు చూడాల్సింది దేవుని వాక్యాన్ని చూడాలి. దేవుడు ఏమన్నాడు? మీరు వారిని స్వతంత్రించుకుందరు అన్నాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? మనం ఎవరం? ఇప్పుడు దేవుని చేత గుర్తించబడిన ప్రజలం, ఒక ప్రత్యేకతకు చెందిన ప్రజలం. హల్లెలూయా. మనల్ని రికగ్నైజ్ చేసింది ఏ గవర్నమెంటో, అమెరికానో, ఇజ్రాయెలో కాదు. మనల్ని రికగ్నైజ్ చేసింది దేవుడు. దేవుని చేత గుర్తించబడిన ప్రజలం మనం. హల్లెలూయా. ఎందుకంటే ప్రవక్త చెప్పిన ప్రతి మాట విషయంలో నాకు రోషం ఉన్నది. అదే రోషం ప్రతి ఒక్కరికి రావాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆ విధముగానే నేను కూడా యేసుక్రీస్తు నామములో చెప్పుచున్నాను. ఏది కూడా దానికి చేర్చవద్దు. ఏది కూడా దానికి చేర్చవద్దు. అరే మనిషివా? లేకపోతే ఏమైనా గడ్డి తింటున్నావా? పశువా? లేకపోతే ఆ పశువుల పెంట తింటున్నావా? 1000 ఏళ్ల పరిపాలన ఉన్నాము, చర్చికి పోనక్కర్లేదు, ఇంటి దగ్గర ఉండాలి, భార్యతో గొడవ పెట్టుకోవాలి, లేకపోతే ఇంకోటి చేయాలని ఎవడరా నీకు బోధించింది? హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, భార్యాభర్తలు మాధుర్యంగా ఉండకపోతే వాడు చచ్చినోడే, వాడు దయ్యం పట్టినోడని అన్నాడు. సమాధానం లేని వీళ్ళు ఎక్కడ సార్ పరలోకానికి పోయేది? ఈ గబ్బు సన్యాసులందరూ. నిజమేనా? ఒక్కటి కలపొద్దు. నిజమైన కుటుంబంగా ఉన్నప్పుడే మనం ఎత్తపడడానికి పనికొస్తాం. నిజమైన భార్యాభర్తలను మార్చేది ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ లేని కుటుంబంలో మాధుర్యం ఉంటుందా? ఉండనే ఉండదండి. హల్లెలూయా. ఆ విధముగా నేను కూడా యేసుక్రీస్తు నామములో చెప్పుచున్నాను. ఏది కూడా దానికి చేర్చవద్దు. ఏది కూడా ఈ వర్తమానానికి చేర్చవద్దు. ప్రవక్త ఏం చెప్పాడో దానితో నిలబడండి. మనం ఎట్లా నిలబడతాం? నేను ఎంతో ప్రయత్నం చేసిన కానీ నిలబడలేకపోయినా. ఎందుకు నిలబడలేకపోయినావు? పరిశుద్ధాత్మ లేనందున.